హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా హెల్దీగా క్యారెట్ అండ్ మెంతి కర్రీ చేద్దామా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం నేను పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె వేసుకుంటాను. నూనె వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకుందాము. జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఆనియన్స్ వేసేసుకుందామండి. ఉల్లిపాయ కొద్దిగా లావుగానే కట్ చేద్దాము. మరీ సన్నగా కాకుండా కొద్దిగా మనం తినేటప్పుడు నోట్లో రావాలన్నమాట. అలా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసేసుకుందాము. ఫ్రెష్గా దంచుకున్నది. అది కూడా దాని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత గుప్పెడు నేను మెంతం కూర కట్ చేసి కడిగేసి పెట్టుకున్న గుప్పెడు మెంతం కూర వేసుకున్నానండి. దాన్ని కూడా ఫ్రై చేసుకుందాము. అది ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న చేదు వెళ్ళిపోతుంది, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మెంతం కూర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న నేను ఇక్కడ గాజర్ వేసుకుంటున్నాను. గాజర్ బదులుగా మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసే వేయాలని లేదండి, తురిమి వేసినా చాలా బాగుంటుంది. తురిమి వేస్తే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. చపాతీ పైన స్ప్రెడ్ చేసేస్తే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో కారము, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసుకుందాము. అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుందాం మసాలా మొత్తం క్యారెట్ కర్రీలో. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది. పొద్దున్న బాక్స్లో ఇవ్వడానికి, చపాతీతో, రొట్టెతో తినడానికి చాలా బాగుంటుంది. తురిమి చేస్తే మాత్రం ఇంకా బాగుంటుందండి. పిల్లల కోసం అయితే ఇష్టంగా తింటారు. చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకో 5 నిమిషాలు ఉడకపెట్టిన తర్వాత ఒక్కసారి క్యారెట్ చెక్ చేయండి. క్యారెట్ మంచిగా ఉడికింది, కట్ చేసి చూస్తే ఉడికింది అంటే లాస్ట్ కొత్తిమీర వేసేద్దాము. మన కర్రీ రెడీ అండి. పిల్లలకి, హస్బెండ్కి బాక్స్లో ఇవ్వడానికి, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలన్నప్పుడు చపాతీ ఈ కర్రీ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇక్కడ ఏం చేసి మళ్ళీ కలుద్దామా.